హాయ్ అక్క. హాయ్ జెసి, ఏంటి మొహం అలా పెట్టుకున్నావు? అబ్బబ్బబ్బా, ఏం చేయనక్క. ఇప్పుడే అలా లంచ్ చేసి ఆ పెరుగు అక్కడ పెట్టే లోపు పిల్లొచ్చి మొత్తం తినేసి, అయ్యయ్యో. మళ్ళీ పాలు తీసుకొచ్చి వేడి చేసి తోడేయడానికి పెరుగు లేదు. పెరుగు మొత్తం తినేసిందా? మొత్తం తినేసింది. అయినా ఉన్నా తినకూడదు కదా ఇంకా మనం. అందుకే మొత్తం పడేసి మళ్ళీ పాలు వేడి చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టాను. సరే తోడేద్దాం అనుకుంటే పెరుగు లేదు. అయ్యో, అందుకోసం మీ దగ్గరకు వచ్చా, కొంచెం తోడేయడానికి. అయ్యా చూడు, ఎప్పుడు ఇంట్లో అంతంత పెరుగు ఉంటది. ఈ రోజే ఏమైంది తెలుసా, నిన్న నేను ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోయాను తోడేసుకుని పెరుగు. సో అది ఏమైంది, పుల్లగా అయిపోయింది. పుల్లగా అయిపోయింది కదా అనేసి దాంతో మజ్జిగ చారు చేసేసి తినేసాం చక్కగా. అయితే ఇంకా పెరుగు వేయడానికి ఫ్రెష్ పెరుగుతో వేయాలి. పుల్లటి పెరుగు వేస్తే మన పెరుగు మళ్ళీ మళ్ళీ పుల్లగానే అవుతుంది. ఆ పుల్లటి పెరుగు వేసాం అనుకో, పాలు కూడా మంచిగా ఫ్రెష్ పెరుగు రాదు, పుల్లగానే వస్తుంది అనమాట పెరుగు. అందుకోసం అని చెప్పి మనం ఎక్కడి నుంచైనా ఫ్రెష్ పెరుగు సంపాదించి మన ఇద్దరం తోడేసుకుందాం. అవును, మర్చిపోయాను అసలు. లాస్ట్ టైం మా బాబు చెప్పాడు, మా బాబు ఇక్కడ ఇండియాలో ఉంటాడు, అక్కడ వేరే కంట్రీలో ఉంటాడు కదా. అక్కడ ఇలాగే మన పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు పెరుగు తోడు పెట్టుకొని ఏదో కొంచెం ఇయ్యమ్మా అంటే ఇస్తారు. కానీ అక్కడ అలా ఎవరు తినరు, పెరుగు ఎక్కువ తినరు. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఏదో పౌడర్ కొంటారంట చేసి, పౌడర్ కొని దాన్ని పాలలో వేస్తే పెరుగు అయిపోతుందంట. కాల్ చేస్తా. అది మామూలుగా పెరుగులో ఉండే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ కదా, అదే బ్యాక్టీరియా పౌడర్ ఫామ్ లో దొరుకుతుందంట. అది మనం ఇక్కడ సూపర్ బజార్లో కూడా దొరుకుతుందంట. ఆన్లైన్ లో మనం ఆర్డర్ చేసుకుంటే ప్యాకెట్స్ ఇంటికి వచ్చేస్తాయి. చక్కగా పాలు కాసుకొని మంచిగా మామూలుగా మనం తోడేసేటప్పుడు చల్ల చేసుకుంటాం కదా పాలు గోరువెచ్చగా, అలా చేసేసుకొని ఆ ప్యాకెట్ కట్ చేసేసి ఆ పౌడర్ వేస్తే పెరుగు తోడైపోతుందంట కదా. నాకు కూడా ఇప్పుడు నువ్వు అంటేనే గుర్తొచ్చింది. ఒకసారి మా బాబుకి కూడా కాల్ చేద్దాం. ప్రశాంత్, అరే ఇప్పుడు అర్జెంటుగా పెరుగు లేదురా ఇంట్లో, ఇప్పుడు పాలు ఉన్నాయి, పెరుగు తోడు పెట్టాలి. సో ఏం చేయాలో చెప్పు. అవునా, ఓకే సరే. అయితే మేము పాలు కాచేసి మంచిగా చల్లారాక మేము రెడీగా పెట్టుకునే లోపల ప్యాకెట్లతో తీసుకొని ఇంటికి వచ్చేస్తావా? సరే అయితే వచ్చేసాయి మరి. ఓకే అయితే చేసి పాలు కాచి వాడు వచ్చే లోపల మంచిగా చల్లార్చి పెట్టేయమన్నాడు. రాగానే ప్యాకెట్ తీసుకొని వస్తాడంట, ఆ పౌడర్ వేసేసి తోడు పెట్టేసాడు. అది తోడుకోగానే నీకు ఇచ్చేస్తా, లేదా నీకు కూడా ఒక ప్యాకెట్ ఇచ్చేస్తా. ఓకే మరి పాలు తోడుకున్నాక తోడు పెట్టేటప్పుడు చూపిస్తా. అయితే పాలు బాగా మరిగాక ఆఫ్ చేసేసాము. మంచి కూల్ అయిపోయినాయి అండి, రూమ్ టెంపరేచర్కి వచ్చాయి. గోరువెచ్చగా అంటే అసలు దానికన్నా కొంచెం తక్కువే అనుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ కూడా లేదు. అంత ఎక్కువ టెంపరేచర్లో వేయొద్దు అని అంటున్నాడు. లేదు, నేను దీన్ని థంబ్నెయిల్లో పెడతాను, ప్లస్ దీని లింక్ కూడా నేను పెడతాను, ఎలాగ మీరు తెప్పించుకోగలుగుతారని. సో ఇప్పుడైతే ఎలా తోడేయాలో చూద్దాం. ప్యాకెట్ లాక్టిక్ కల్చర్స్ బయోసెలెక్స్, అది మంచిగా కట్ చేసి పౌడర్ వైట్గా ఉంటుందా? ఇదే కలర్లో ఉంది. చూపి నువ్వు చూస్తున్నావు. అది లాక్టోబాసిల్లస్. కొద్దిగా ఉంటుందా? కొద్దిగా ఉంటుంది, సరిపోతుంది. అంతే, మన పెరుగు తయారైపోయింది. 10 to 12 hours. 10 to 12 hours? కొద్ది కవర్లో వేస్తున్నావా? ఏమన్నా అడుగును ఉంటే కూడా ఉన్నదే ఇచ్చిందే కొంచెం, ఎంత తీయగలితే అంత తీయగలరు అన్నమాట. అదే సో ఇప్పుడు ఎక్కడ పెడదాము ఈ గిన్నెని? ఓవెన్లో పెట్టేద్దామా? ఓవెన్లో అంటే ఓవెన్లో వేడి చేయడానికి కాదు, మనం దీన్ని ఓవెన్లో ఒక కంట్రోల్డ్ టెంపరేచర్, ఈ టెంపరేచర్లోనే ఉంచాలి అన్నట్టు పెడతాం.
అంతకుముందు నువ్వు చెప్పావు కదరా మీ దగ్గర కర్డ్ మిషన్ ఉండేది అని. యోగట్ మిషన్ ఉండేది. అది ఎలా అంటే పింగాణి బౌల్ అన్న స్టీల్ బౌల్ అన్న ఉంటాయి. ఆ మిషన్ పెట్టేసి కనెక్ట్ చేసి టైం పెట్టామనుకోండి, ఇప్పుడు చలికాలం అనుకోండి 1 గంటనో 2 గంటలు ఎక్స్ట్రా పెడతాం. ఏం టేస్ట్ తెలిసిందిరా? పాలు టేస్ట్ ఇస్తున్నాం. దీన్ని ఇంకా మూత పెట్టి ఓవెన్లో పెట్టేద్దాం. పెరుగు పాలు మజ్జిగ బాగా తాగుతావు కదా. ఓవెన్లో పెడతావా? నేను ఓపెన్ చేయనా? ఓవెన్లో పెడుతున్నావా? ఓవెన్ అనకూడదంట, అవన్ అనాలంట. ఏంటిది? ఇది జనరల్ నేను దీన్ని ఏం ఆన్ చేయట్లేదు, కానీ దీనిలో ఎందుకు పడుతుంది అంటే ఇది ఒకటే టెంపరేచర్ లో ఉంటుంది లోపల. సో ఆ టెంపరేచర్ అలానే ఉంటది. ఇప్పుడు రాత్రి వర్షం పడింది ఇలాంటి చల్లగా ఉందంటే బ్రూయింగ్ స్లో అయ్యింది. అట్లనే ఏం లేదు, మనం మన ఇండియన్ టెంపరేచర్ కి బయట ఎడబెట్టిన అయిపోతుంది. కానీ కొంచెం తొందరగా కావాలని చెప్పి మనం అందులో పెట్టాం. సో కరెక్ట్ కావాలని. సో ఇది మొత్తం గడ్డగట్టాక ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఎప్పటికి అవుతుంది? టైము దగ్గర 2:30 అవుతుంది. 10 గంటలు అనుకుందాం. 10 గంటలు పట్టదు. అంటే రేపు మార్నింగ్ చూద్దామంటావా? సరే, అయితే రేపు మార్నింగ్ చూద్దాం మన పెరుగు ఎలా రెడీ అవుతుందో. మధ్యలో చూస్తూ ఉంటాను నేను కూడా. ఆ యోగట్ మషిన్ గురించి చెప్తుండే కదా, ఆ యోగట్ మషిన్ లో ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ ఉంటుంది. చలికాలం అనుకోండి ఒక 2 అవర్స్ పెంచేస్తాం. ఆ 2 అవర్స్ ఎక్స్ట్రా అది బ్రూ అయింది గడ్డ అయ్యే వరకు. అది ఒక టెంపరేచర్ ఒక మషిన్ లా ఉంటుంది, దానిలో పెట్టి ఇంకా అది ఒక టెంపరేచర్ లో. ఓహో, అది ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. అంతేనా? లోపల ఏ గిన్నె పెట్టేసుకోవచ్చా? వాళ్ళు గిన్నె ఇస్తారా? ఏ గిన్నె, దానిలో పట్టే గిన్నె పెట్టుకోవచ్చు, వాళ్ళు కూడా ఒక గిన్నె ఇస్తారు. ఆ గిన్నె పెట్టుకోవాలి. మన టెంపరేచర్ కి అవసరం లేదన్నమాట. అవసరం లేదు, మరి ఈ చలికాలం అయితే తప్ప. కానీ బాగుంటది ఒక యోగట్. కానీ ఇట్లా ఇప్పుడు నా అయిపోయింది అనుకో ఇంట్లో పెరుగు, వెంటనే పాలు బాయిల్ చేసి అదంతా చేసి దానిలో అయితే వాడు అది ఇస్తాడు గిన్నె. పాలు బాయిల్ చేసి దానిలో పోసి చల్లారంగానే వేసేయగానే రాత్రి కల్లా పొద్దున కల్లా మంచిగా పెరుగు. ఓహో, అంటే మళ్ళీ తోడు వేయకుండా అదే గిన్నెలో వేసేయచ్చు అంటున్నావా? లేదు, అడుగుతాంలే. ఇంత గిన్నె ఉంటది, ఒక రోజుకి ఒక ఫ్యామిలీ వాడేంత పెరుగు రాత్రి పెట్టేసుకొని పొద్దున్న డైలీ అట్లా బాగుంటది. ఆ మషిన్ అప్పుడు అట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, సరే అయితే అదేంది అయిపోగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, అది బెస్ట్ కదా. పెరుగు అయిపోగానే ఆఫ్ అవుతుంది కాబట్టి మరీ పులవడం అంటూ ఉండదు. మళ్ళీ నార్మల్ టెంపరేచర్లో ఉంటే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఇది రేపు మనం చూద్దాం, చూపిద్దాం. ఓకే, నిన్న తోడు పెట్టేసాం కదండి మంచిగా. మనము న్యూగా లాక్టోబాసిల్లస్ పౌడర్ తెచ్చి అది చూడండి ఇలా గడ్డ కట్టింది. ఇప్పుడు దీనిలోంచి కేక్ లాగా వచ్చింది. టేస్ట్ చేద్దాం. బాగుంది. మనం పెరుగుతో తోడు పెట్టుకుంటాం కదా ఇంట్లో, సేమ్ అదే టేస్ట్. బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ పెరుగు తోడు కనుక లేకపోతే ఇలా ట్రై చేసి ఇంట్లో పెరుగు చేసుకోండి. మనం వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పని కూడా లేదు. ఎప్పుడైనా నైబర్స్ ఉంటే పర్వాలేదు, నైబర్స్ లేని వాళ్ళు అరే పెరుగు పుల్లగా అయిపోయింది, పాడైపోయింది, ఖతం అయిపోయింది, తోడు కోసం ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించాల్సిన పని లేకుండా చక్కగా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. మీకు లింక్ షేర్ చేస్తాను నేను. ఆ లింక్ నుంచి హ్యాపీగా తెప్పించేసుకోండి. న్యూ పెరుగు, న్యూ కల్చర్ స్టార్ట్ చేసేయండి. ఓకేనా అండి? ఎంజాయ్. ఇలాగే మంచి మంచి పెరుగులు చేసుకోండి. మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్.